పూర్తిగా సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఇక కాకినాడ వెళ్దాం. కాకినాడ విషయానికి వస్తే కూడా మరి అక్కడ సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? ఎందుకంటే ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ చేశారు కాబట్టి మరి ఇక మరొక రెడ్ అలర్ట్ చేస్తే మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్లే ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికే ఎలాంటి చర్యలు చేపట్టారు అక్కడ అధికారులు? ఎందుకంటే ముఖ్యంగా అక్కడ సముద్ర తీరం ఉంటుంది, మొత్తం సముద్ర తీరంలో చాలా వరకు అక్కడ ఉంటారు కాబట్టి మరి వాళ్ళందరినీ ఎలాంటి ప్రాంతాలకు తరలించారు ఏంటి అనేది మా ప్రతినిధి దురాని మనకు లైవ్ లో అందిస్తారు. ఎస్ దురాని, ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీరు ఎక్కడ ఉన్నారు? అసలు కాకినాడ జిల్లాలో పరిస్థితి ఏంటి? రేపటి నుంచి భారీ తుఫాన్ అంటున్నారు, పూర్తిగా అక్కడ కూడా వర్షం పడుతున్నట్టు తెలుస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వాస్తవంగా చెప్పుకోవాలంటే రేపటి నుంచి తుఫాను ప్రభావం కనిపిస్తుందని చెప్పారు, కానీ ఈ రోజు ఉదయం నుంచే కుండపోతగా వర్షం కురుస్తుంది. కాకినాడ అంతా తడిసి ముద్దయిపోయింది ఇప్పటికే. కాకపోతే నిన్న అంటే విజయవాడ ముంపు బాధితుల కోసం ఇక్కడ నుంచి కాకినాడ నుంచి పెద్ద ఎత్తున 175 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని విజయవాడ పంపించారు. ఎందుకంటే రేపు 2 రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకొచ్చి కాకినాడ పరిస్థితి చక్కదిద్దొచ్చు అనుకున్నారు. కానీ పరిస్థితులు అయితే ఉల్టాపుల్టాగా తయారని చెప్పాలి. ఈ కుండపోతగా కురుస్తున్న వర్షాలు ఒక పక్క అయితే రేపటి నుంచి ఇంకా భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ నేడు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ వాస్తవంగా ఈ రోజు ఎమ్మెల్యే ఎంపీలతోటి జిల్లా పోషణ సమావేశం అవుతుంది. దాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకుని రేపటి నుంచి ఏ విధంగా చేయాలి, ప్రస్తుతం ఏ విధంగా బాధితులు ఏమైనా ఉంటే పరిసరాలు ఏ విధంగా రక్షించుకోవాలి, రైతుల పట్ల ఏ విధంగా మనం మెలగాలి అన్న విధంగా అన్ని అంశాలకు చర్చ విధంగా అత్యవసర సమావేశాలు సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులతో ఇబ్బంది రాకుండా మున్సిపల్ యంత్రాంగాన్ని కూడా సమాయత్తపరుస్తున్నారు. అయితే ఎక్కడ చూసినా సరే ముంపు వ్యవస్థ కాకినాడలో ముంపు వ్యవస్థ సరిగా లేకపోవడం కాస్త ఇబ్బంది పెట్టింది. సముద్రం వెనక్కి వెళ్ళింది అన్నది మాత్రం వాస్తవమే. ఇప్పటి వరకు కూడా ఇంకా ముందుకే రాలేదు సముద్రం, ఎందుకంటే అమావాస్య నిన్నట్టు ముగిసింది. అయినప్పటికీ సముద్రం ఇంకా లోతుగా ఉండడంతో అధికారులు మాత్రం భయానికి గురవుతున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం అయితే కనుక ఆగస్టు సెప్టెంబర్ నెలలో సముద్రం సహజంగా ఏదో 2-3 రోజులు వెనక్కి వెళ్తుందని, దీనికి కారణం ఉపరితల ఆవర్తనంలో గాలులు వేడి వాతావరణం ఉండడం వలన సముద్రం వెనక్కి లాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న మత్స్యకారులు మాత్రం ఇటువంటి పరిణామాలు చూడలేదు కాబట్టి కాస్తంత ఆందోళనలో ఉన్నారు. దురాని, ఒక అంశం చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు నిన్న నుంచి కూడా భారీ వర్షం పడుతుంది అంటున్నారు, రేపటి నుంచి మరి ఇంకా అతి భారీ వర్షాలు రాబోతున్నాయి అంటున్నారు. మరి అక్కడ ఉన్న కొన్ని గ్రామాలు మనం చూసాం, లాస్ట్ టైం వర్షాలు వచ్చినప్పుడు కొన్ని గ్రామాలు మునిగిపోయిన పరిస్థితి ఉంది కదా. ఆ ప్రాంతాల ప్రజల్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడ తరలించే అవకాశం కనబడుతుంది? వాళ్ళకు ఒక అలర్ట్ ఏమైనా జారీ చేశారా? సో మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా చాలా మంది చేపల వేటకు మత్స్యకారులంతా కూడా వెళ్తుంటారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు చేశారు? వాస్తవంగా అయితే కనుక ప్రస్తుతానికి అయితే ఇప్పటికైతే ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. గతంలో అయితే కనుక గ్రామాలు అయితే నేర్చుకుని ముఖ్యంగా పిఠాపురం చేరుకోవాలని ఉప్పాడు కొత్తపల్లి అయితే విపరీతంగా సముద్ర కొత్త గురుతూ ఉంటుంది. సాధారణ చిన్నపాటి గాలికి కూడా అంటే సుమారు 40 కిలోమీటర్ల వేగంగా గాలి ఇచ్చిన ఈ అలలు రోడ్డు మార్జిన్లు కొట్టడం, రోడ్లు క్షుద్రం అవడం మనం గమనిస్తుంటాం. కానీ సముద్రం ఇప్పుడు వెనక్కి వెళ్ళడం ఇప్పుడు అటువంటి అలజడి ఏమీ లేదు. పైగా ప్రశాంతంగా సముద్రం కనిపిస్తుంది. అంటే రాబోయే ఏమైనా ప్రమాదానికి ఏమైనా సూచన అని తెలియజేసే విధంగా ఉంది. అధికారులు అయితే ఎటువంటి జాగ్రత్తలు జారీ చేయలేదు. అయితే జిల్లాలో చాలా పునరావాస కేంద్రాలు ఉన్నాయి, అంటే మత్స్యకార గ్రామాల్లోనే చాలా పునరావాస కేంద్రాలు ఉన్నాయి. అయితే ఏవి కూడా సరైన సౌకర్యాలు కానీ అన్ని శిథిలావస్థ చేరిపోయినాయి. ప్రస్తుతం అయితే కనుక పట్టుమని ఒక 100 మంది కూడా అందులో ఉండే అవకాశం లేదు. అలాగని చెప్పేసి అందులో వెళ్తే ఎంతవరకు నిలబడుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఆ భవనాలు కూడా కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఇటువంటి క్రమంలో తీర ప్రాంతాన్ని దురాని మీరు ఒక పాయింట్ లేవనెత్తారు. ఏంటి అంటే దాదాపు సముద్రం చాలా వరకు వెనక్కి వెళ్ళిందని చెప్పేసి చెప్తున్నారు. సో వెనక్కి వెళ్ళింది కాబట్టి అదే అట్ ద సేమ్ టైం స్పీడ్ గా ఒకవేళ మళ్ళీ ముందుకు వస్తే ఏంటి పరిస్థితి? దానివల్ల ఏమైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందా? ఏం జరిగే అవకాశం ఉంటుంది? నిపుణులు వాతావరణ శాఖ అధికారులు చెప్పిన లెక్క ప్రకారం అయితే సముద్రం 1/2 కిలోమీటర్ నుంచి లోపలికి వెళ్తేనే ప్రమాదం అని, సునామీ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సముద్రం వెనక్కి వెళ్ళడానికి ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏదో రోజులు సహజంగా ఏర్పడుతుంది కాబట్టి దీనికి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వాతావరణంలోని సముద్రం పైన ఉండే గాలి వేడిగా ఉండడం వల్లనే, కేవలం ఆవర్తనం ఏర్పడడం వల్లనే ఈ విధంగా సముద్రం వెనక్కి వెళ్ళిందని, కనీసం మరో 6-8 గంటల్లో సముద్రం సాధారణ స్థితికి వస్తుందని కలత చెందవలసిన అవసరం లేదని చెప్తున్నారు. అయినప్పటికీ మత్స్యకారులు మాత్రం
ఈ విషయాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే తాము చాలా కాలం ఎప్పుడో 10 ఏళ్ల కింద చూశారని, అప్పుడే తీవ్రంగా వచ్చిందని, ఇప్పుడు కూడా అటువంటిది ఏమైనా ఏర్పడుతుందా అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలైతే సముద్రం వెనక్కి వెళ్ళడానికి మాత్రం చాలా సరదాగా వీక్షించడానికి బారులు తీరుతున్నారు. పోలీసులు మాత్రం అక్కడ గస్తీ ఏర్పాటు చేయకపోవడం ప్రస్తుతానికైతే ఆందోళన కలిగించే విషయం కానీ చెప్పుకోవాలి. ప్రజలు ఎక్కువగా ఇంత వర్షాల్లో కూడా తడుస్తూ సముద్రం వైపు అడుగులు వేస్తుండడం మాత్రం కాస్త కలవరపరిచే అంశం కానీ చెప్పాలి. వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటి వరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయినప్పటికీ ఈ ప్రస్తుతం అయితే ఓకే, రైట్. తీసుకోవాలి. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు రేపు నుంచి లేదా ఎల్లుండి నుంచి ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ దురాని, థ్యాంక్ యూ. ఎస్, మళ్ళీ అప్డేట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చూసాం కదా మొత్తానికి ఏపీలోని పరిస్థితి ఏ రకంగా ఉందనేది మా ప్రతి